టేస్టీ టేస్టీ చింతపండు పులిహోరని తయారు చేసుకుందామా? హలో, నమస్తే. అందరూ అనుకున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. ఈ రోజైతే నేను చింతపండు పులిహోర పక్కా కొలతలతో మరి చేసి చూపిస్తానండి. ఈ శ్రావణ మాసంలో అందరూ మనం పులిహోర చేసుకుంటూ ఉంటాం కదా, మరి ప్రసాదంలాగా. అలాగే టెంపుల్లో ఏ విధంగా ప్రసాదం పర్ఫెక్ట్గా చేస్తారో అదే విధంగా చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి చింతపండు పులిహోర తయారు చేసి చూపిస్తాను. చింతపండు పులిహోర చేసుకోవడానికి మనం ఇగో 1 కేజీ రైస్ తీసుకున్నానండి. రైస్ తీసుకుని ఇప్పుడు ఈ రైస్ని మనం వాటర్ వేసుకుని శుభ్రంగా కడుక్కొని వాటర్ పంపేసుకుని ఇది ఇలా వాటర్ వేసుకుని 2 సార్లు కడిగేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నామండి. రైస్ని మనం వాటర్ వేసి కడిగేసుకున్నాక మనం వాటర్ వేసుకుని రైస్ని పలుగ్గా వార్చుకోవాలండి. లేదంటే కుక్కర్లో అన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు రైస్ని మనం బాయిల్ చేసుకుందాం. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మనం వాటర్ వేసుకున్నాం కదండి రైస్లోని. ఇంకో స్టవ్ మీద పెట్టుకున్నాం. మనం పొడి పొడిగా రావాలంటే కనుక కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే మనకి రైస్ పొడి పొడిగా వస్తుందండి. అప్పుడు పులిహోరకి చాలా బాగుంటుంది అనమాట, మెత్తగా అవ్వకుండాను. మరి రైస్ బాయిల్ అయ్యే వరకు ఆగుదాం. మనం రైస్ ఉడికించుకున్నాక మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రైస్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుందామండి, ఎందుకంటే పొడి పొడి ఆడుతుంది కాబట్టి. ఆయిల్ వేసుకుంటే కనుక కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం మన రైస్ని. ఇప్పుడు మనం 100 గ్రామ్స్ చింతపండు అండి. 100 గ్రామ్స్ చింతపండుని మనం ఇలాగా వాటర్ వేసుకుని నానబెట్టుకుందాం. ఈలోపు రైస్ బాయిల్ అవ్వడానికి రెడీగా అవుతుంది కదా. చింతపండు కూడా నానుంటుంది అనమాట. ఇప్పుడు చింతపండులో వాటర్ వేసుకున్నాం కదండి, చక్కగా చింతపండు అంతా ఇలాగ పిసుక్కొని మన ఇందులో ఉన్న పిప్పినంతా తీసేసుకుందామండి. ఇలా వేరు చేసుకుందాం. గుజ్జు తీసుకుందాం. మొత్తం అంతా తీసి చూపిస్తాను. చింతపండు గుజ్జుని మొత్తం అంతా ఇలా తీసేసుకున్నామండి. ఇందులో ఏమీ లేకుండా నీట్గాను ఇక ఇలా తీసి పెట్టేసుకున్నాం. రైస్ అయిపోయిందండి మనకి. రైస్ని చల్లార్చుకుందాం. ఇప్పుడు చల్లారి పెట్టుకుందాం. రైస్ని మనం వండుకున్న రైస్ని ఒక ప్లేట్లో వేసి ఇలా చల్లారి పెట్టుకుందామండి. పొడి పొడి ఆడుతూ వస్తుంది. మళ్ళీ స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు 1/2 కప్పు ఆయిల్ వేసుకుందాం. పులిహోరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిందండి. 1 కప్పు వేరుశనగగుళ్ళు వేసుకుందాం. పల్లీలని ఇలా వేసేసుకుందాం. కలుపుకుందామండి చక్కగా. పచ్చిశనగపప్పు 2.5 టేబుల్ స్పూన్స్ వేసుకుందామండి. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట రుచిగా, అందుకే కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఇలా 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకుందామండి. ఇందులోనే ఒక 1/2 కప్పు జీడిపప్పు వేసుకుందామండి. వేసుకొని చక్కగా వేయించుకుందాం ఇలా. అలాగే 10 ఎండుమిరపకాయలు వేసుకుందామండి. వేసుకుని అవి కూడా మంచిగా కలర్ వచ్చే వరకు వేగనించాలి. ఇలాగా కరివేపాకు అండి. కరివేపాకు కూడా కొంచెం మనం ఎక్కువ వేసుకుంటే మంచి సువాసన వస్తుంది, చాలా బాగుంటుంది. ఒక 1/2 కప్ పైనే కరివేపాకు కడిగి పెట్టుకుని రొబ్బలను కూడా మనం ఇలా వేసేసుకుందాం. బాగా కలుపుకుందాం. అయిపోయినాయండి ఇవన్నీ. వేరుశనగగుళ్ళు జీడిపప్పులు అన్నీ వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మరి ఇప్పుడు ఈ పోపు అంతా రైస్లో వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుని రైస్లో అంతా మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నాం ఫ్రెండ్స్. అదే ప్యాన్ పెట్టుకున్నాను. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు 1 టేబుల్ స్పూన్ పైన వేసుకుంటే బాగుంటుందండి. ఒకటి మీద కొంచెం వేసుకున్నాను ఆవాలు. 1.5 కాకుండాను వేసుకున్నానండి. అల్లం చిన్న చిన్న ముక్కలు కోసుకుని, ఒక 2 ఇంచుల అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని అల్లం ముక్కలు కూడా ఇందులో వేసేసుకున్నానండి. బాగా కలుపుకోవాలి అల్లం ముక్కల్ని కూడా ఇలాగా చక్కగా.
అలాగే పచ్చిమిరపకాయలు పొడవుగా చీరుకొని ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇందులో 1/2 టేబుల్ స్పూను ఇంగువ పొడి వేసుకోవాలండి. ఇప్పుడు తీసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ అంతటిని మనం ఇందులో వేసేసుకుందాం. ఈ అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ చింతపండులో ఈ గుజ్జులో చక్కగా మగ్గడం మూలంగా మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలంటే 1 టేబుల్ స్పూన్ పైనే పసుపు వేసుకుందాం. ఇందులోను వేసుకుని రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకుందామండి. 2.5 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. ఇలా వేసుకొని మనం చక్కగా ఉడికించుకుందామండి. దీన్ని ఉడికించుకొని చింతపండు పులుసు మరుగుతుంది కదా, చిన్న బెల్లం ముక్క వేసుకుందామండి. ఇందులోని మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చక్కగా చింతపండు చూడండి దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మరి రైస్లో కలిపేసుకుందాం. స్టవ్ మీద దింపేసుకున్నామండి. కొంచెం కొంచెం వేసుకుంటూ మనం రైస్లో కలిపేసుకుందాం. ఈ చింతపండు గుజ్జుని ఇలా ఫస్ట్ స్పూన్తో కలుపుకుంటూ, తర్వాత వేడిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి తర్వాత చేయి పెట్టి కలుపుకుందామండి. చాలా వేడిగా ఉంది కదా, కలిపేసుకుందామండి. ఇలాగా వేడిగా ఉంది కాబట్టి గరిటెతో కలుపుకొని తర్వాత చేయి పెట్టి కలిపేసుకుందాం. అంతాను ఇలా కలిపేసుకున్నట్టయితే మన పులిహోర రెడీ అయిపోయింది. ప్రసాదం పులిహోర కలిపేసుకుందాం. ఇలాగా కలిపి చూపిస్తాను. ఇలా చేతితో కలిపేసుకుందాం అండి మొత్తం అంతాను. చల్లారాక ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రం స్పూన్ పెట్టి కలుపుకొని ఇదిగోనండి రెడీ అయిపోయింది. మొత్తం అంతా కలిపేసుకున్నాం. మన పులిహోర, చింతపండు పులిహోర, ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. మరి చూసారా, చూడండి ఫ్రెండ్స్, చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ప్రసాదం ఎంతో రుచికరమైన పులిహోర రెడీ అయిపోయిందండి. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలా తయారు చేసేసుకోండి ఈ పులిహోరని. మరి ఈ శ్రావణ మాసంలో ఇలా ప్రసాదంలా మనం తయారు చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీ కదా. చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. మరి ఈ శ్రావణ మాసంలో అందరూ మన పులిహోర తయారు చేసుకుంటూ ఉంటాం కదా, మరి ఇలాగే తయారు చేసుకుని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి యొక్క రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.